అమ్మా. నమస్తే తల్లి. సో గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే మెగాస్టార్ ఫ్యాన్స్ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వార్ అనేది నడుస్తుంది. అయితే వీళ్ళు మాత్రం చూసుకున్నట్లయితే అటు చిరంజీవి ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీ బాగానే కలుస్తున్నారు. అయితే మరి అల్లు అర్జున్ ఫ్యామిలీలో ప్రతి ఫంక్షన్ కి నిన్న జరిగిన పెళ్లికి కూడా చిరంజీవి ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయ్యారు. సో విషెస్ అంతా కూడా జరిగింది. మరి ఫ్యాన్స్ మాత్రమే ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నారు? దీని గురించి దీని గురించి ఒక మాటలో చెబుతా. వీళ్ళకి రోగం పుట్టింది కాబట్టి వీళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీ విడిపోవాలనా? వాళ్ళు చెప్పలేదు కదా ఎక్కడ మేము విడిపోతామని, మీరు కొట్టుకోమని. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నైనా మెగాస్టార్ ఫ్యాన్స్ నైనా వాళ్ళు చెప్పలేదు కదా మీరు కొట్టుకోండి మేము విడిపోతామని. అందుకని దాని పరంగా చూసుకుంటే ఫ్యాన్స్ కి వీళ్ళకి సిగ్గు ఉండాలి. ఫ్యామిలీలు ఎందుకు విడిపోతారమ్మా? వాళ్ళు బాగానే ఉంటారు, హీరోలైన బాగానే ఉంటారు, ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకున్న మంత్రులైన బాగానే ఉంటారు, ముఖ్యమంత్రులైన బాగానే ఉంటారు, అటునే హీరోలు కూడా బాగానే ఉంటారు. ఫ్యాన్స్ ఎటు కూడా వీళ్ళకి రోగాలు పడుతున్నాయి, వీళ్ళకి తెలివి రావాలని నేను చెబుతాను. నెక్స్ట్ అంటే దీన్ని బట్టి ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏదైనా ఒక సందేశం లాంటిది లేకపోతే ఒక మాట వాళ్ళు కూడా చెప్తే బాగుంటుంది. వాళ్ళు ఎందుకు చెబుతారమ్మా? వాళ్ళకి తేట, వీళ్ళకి తేట పుట్టింది, సలుపు పుట్టింది. వీళ్ళు మా ఫ్యాన్స్ గొప్ప, మా హీరో గొప్ప అని వీళ్ళకి తేట పుట్టి వీళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళు ఎందుకు చదువుతారు? వాళ్ళు సరదా కొడుతుంటే. నెక్స్ట్ ఒక్కొక్కరిని అంటే ఫ్యాన్స్ ఏంటంటే ఈ డిజిటల్ వల్ల ఏఐలో ఎడిట్ చేసి ఇట్లాగా ట్రోల్స్ చేయడం ఇట్లా కూడా చేస్తున్నారు. అటు మెగా ఫ్యాన్స్ ఏమో అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడం, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో చిరంజీవిని ట్రోల్ చేయడం ఇట్లా కూడా జరుగుతుంది. అల్లు అర్జున్ హీరోను ట్రోల్ చేయకుండా నేను ఎప్పటి నుంచి చెబుతున్నా, ట్రోల్ చేసే వాళ్ళకాను మీమర్స్ గా చెబుతున్నా. దయచేసి మీమర్స్ కి ట్రోల్ చేసే వాళ్ళకి చాలా పేరుంది, గౌరవం ఉంది. మొన్న ఒకటేజీ మన సీనియర్ బ్రహ్మానందం గారు కూడా చెప్పిండు వాళ్ళ వల్ల చాలా పేరు వస్తుంది నాకని. వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేసింది. అందుకని నేను అలా చెబుతున్నా. దయచేసి ఈ పిచ్చి బట్టి కొట్టుకునే ఫ్యాన్స్ కు బుద్ధి రావాలంటే ఈ ఫ్యాన్స్ మీద ట్రోల్ చేయమని, మీమ్స్ చేయమని కోరుకుంటున్నాను నేను. వీళ్ళకి బుద్ధి రావాలి. వాళ్ళని హీరోలను వదిలేసి దయచేసి వీళ్ళకి ఏ రకంగా మీమ్స్ పెడితే, ఏ రకంగా ట్రోల్ చేస్తే బుద్ధి అతదో అట్ట చేయమని కోరుకుంటున్నా. నన్ను తిట్టినా ఏమి లేదు. నెక్స్ట్